హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం రామేశ్వర లింగం గురించి తెలుసుకుందాం. రామేశ్వరం జ్యోతిర్లింగం గురించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ లింగాన్ని తాకి అభిషేకం చేయకూడదు అనమాట. ఎందుకంటే అక్కడ అర్చకులు మాత్రమే ఆ లింగాన్ని తాకి జస్ట్ అభిషేకం చేసేవాళ్ళు అనమాట. ఇలా ఎందుకు జరిగిందంటే, పురాణాల ప్రకారం చూసుకుంటే రామాయణం టైంలో రాముడికి రావణాసుడికి జరిగిన యుద్ధంలో రావణాసురుడిని సంహరించిన తర్వాత రాముడికి ఎక్కడో తెలియని ఒక చిన్న కొరత ఏర్పడింది అనమాట తన మనసులో. ఎంతో మహిమగల శివభక్తుడు రావణాసుడు, మనకు తెలిసిన విషయమే. రావణాసుడు ఇలా అలాంటి ఒక గొప్ప శివభక్తుడిని నేను సంహరించాల్సి వచ్చింది కదా అనే ఒక తపన, దీంతో ఆయన ఏం చేస్తాడంటే, పశ్చాత్తాపం ఎలాగైనా దీనికి ప్రాయశ్చిత్తం నేను చేసుకోవాలి అని రాముడు అనుకుంటాడు అనమాట. అయితే రాముడు హనుమంతుని పిలిచి, నువ్వు ఇప్పుడే కైలాసానికి వెళ్ళి ఒక లింగం తీసుకొని రా, మనం ఇక్కడ ప్రతిష్ఠిద్దామని చెప్తాడనమాట. ప్రతిష్ఠిద్దాం ఇక్కడికి అని ఆదేశిస్తే సరే అని హనుమంతుడు ఇంకా బయలుదేరుతాడనమాట కైలాసానికి. అయితే రాముడు చెప్పిన సమయానికి హనుమంతుడు రాలేకపోతాడనమాట. అంటే ఈ టైంకే మనం జ్యోతిర్లింగాన్ని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తాను నేను అని అంటాడు ఆయన. బట్ అక్కడ హనుమంతుడు ఆ టైంకి తీసుకొని రాలేకపోతాడు. అప్పుడు సీతాదేవి పార్ట్ 2లో తెలుసుకుందామండి. నెక్స్ట్ మీ అందరికీ నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్స్లో టైప్ చేయండి. కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.